కన్నేంటి అంత ఎర్రగా ఉంది? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇక్కడ తాలూకు ఎవరు లేరా? ఇక్కడ ఈ ఒక్కవిడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది. ఈవిడ తాలూకు ఎవరు లేరు. నాకు తెలిసి ఈవిడ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు, బంధువులు కూడా లేరు. మరైతే పోలీసు రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది. ఇవ్వచ్చు. అసలు ఈవిడ ఎలా చచ్చిపోయిందో, ఎందుకు చచ్చిపోయిందో, ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి? ఆ వచ్చినందుకు ఆయనకి, తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను బొక్కలో తోస్తారయ్యా. మరైతే ఏం చేద్దాం? ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. వివరాలు చెప్తారు కదా. ఊరేసుకుంది అంటున్నారు, మరి ఊరికి ఎలాడాలి కదా. వేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని దింపాను బాబు. అబ్బా, కొంప ముంచేసావు కదమ్మా. దింపకూడదని తెలీదు. వాళ్ళ కబురు పెట్టాంగా. రా తాత. ఏం జరిగింది? ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతం అట. వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది, కానీ వాళ్ళు ఊర్లో లేరంట. మరైతే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం? దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? నేను చేస్తాను. తాతగారు, ఎక్కడికి? కుమ్మరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకొచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్తున్నాను. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. నేను దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదవ ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఎలా? ఏ నీకేత రాదా? నువ్వేం భయపడకు, నేను చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు, స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నా? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేపావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. హే, ఎటుపోదు. అయినా నువ్వు హీనాను. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు అయ్యేపోను. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను.
నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. ఏమైంది నీకు? మృగసింహం సింహం